ప్రజెంట్ మనం శిల్పకళ వేదిక వద్ద జరుగుతున్న మనశంకర్ వరప్రసాద్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడికి ఈరోజు జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసేందుకు అటు మెగా ఫ్యాన్స్ ఇటు విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఇద్దరూ కూడా చాలా ఆతృతగా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడికి చాలామంది పాసులు చేతి పట్టుకుని ఈ ఈవెంట్ వీక్షించేందుకు వస్తున్నారు. వాళ్ళను కూడా పాసెస్ ఉన్నవారిని మట్టికే, ఎందుకంటే ఈ శిల్పకళా వేదికలో ఎంతమంది అయితే పర్మిషన్ ఉందో, ఎంతమంది పట్టడానికి పర్మిషన్ ఉందో అంతమంది జనానికే పాసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పాసెస్ ఉన్న వాళ్ళనే చెక్ చేసి లోనకి పంపించడం అయితే జరుగుతుంది. మీరు చూసుకుంటే కాసేపట్లో స్టార్ట్ కాబోయే ఈవెంట్ గురించి చాలామంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తూ లోనకి వెళ్ళేందుకు ట్రై చేస్తున్నారు. ఇక్కడ మీరు ఎంట్రీ గేట్ దగ్గర చూసుకుంటే ప్రతి ఒక్కరిని పాస్ ఉన్న వాళ్ళని చెక్ చేసుకుంటూ లోనకి అలౌ చేయడం జరుగుతుంది. అంటే స్ట్రిక్ట్గా పాసెస్ లేని వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ అయితే ఇవ్వడం జరగట్లేదు. ఈ పాసెస్ చెకింగ్ తర్వాతే వాళ్ళని లోనకి అనుమతించడం అయితే జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ చాలామంది కొంతమంది పాసెస్ పట్టుకుని ఈవెంట్కి వెళ్ళేందుకు వెయిట్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి ఒక నిమిషం నేనేమ్మా అట్లా అక్కడ దాని మీద నిలబడండి, ఈ సైడ్ నిలబడకండి, వెళ్ళిపోండి. చెప్పండి సార్. పాస్ చూపించండి. చెప్పండి, ఈవెంట్ గురించి వచ్చారు కదా, ఏంటి ఫస్ట్ టైం రావడం సార్. ఓకే, మెగాస్టార్ ఫ్యాన్ గా వచ్చారా లేకపోతే? ఫ్యాన్ సార్, ఫ్యాన్ అండి. ఓకే ఓకే, మెగాస్టార్ ఫ్యాన్ సార్. చెప్పండి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెగాస్టార్ కామెడీ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా ఈసారి? విక్టరీ వెంకటేష్ కామెడీ ఎక్కువ ఉంటుంది? ఇద్దరు కామెడీ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను సార్. మీకు ఎలా అనిపించింది ఇప్పుడు దాకా వచ్చిన ట్రైలర్ కానీ? ఫస్ట్ టైం సార్ నేను చూడడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. విక్టరీ వెంకటేష్ ఫ్యాన్ తరఫున వచ్చినాను. ఎలా అనిపించింది? ఆయన షార్ట్స్ ఉన్నాయి కదా ట్రైలర్ లో, ఇద్దరు కాంబినేషన్ లో ఒకరి డైలాగ్స్ సూపర్ ఉన్నది, సూపర్ ఉంది, చాలా బాగుంది. అది అందుకే వచ్చినాం ఇంత దూరం. ఓకే, వండర్ఫుల్. ఓకే, మీకు సాంగ్స్ ఎలా అనిపించినాయి? బాగానే ఉన్నాయి, సూపర్ హిట్ ఉన్నాయి, బాగున్నాయి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? ఇద్దరు స్టార్స్ కలిపి ఈ సంక్రాంతికి రాబోతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? వెళ్ళటం అనిపిస్తుంది. కానీ నేను మెగా ఫ్యాన్స్, కానీ ఫస్ట్ టైం రావడం చిన్న ఇన్సూర్ జరిగింది నాకు. కానీ హ్యాపీ, కానీ చూసి వెళ్ళిపోవడం జరిగింది ఉంది. కానీ ఇంటి దగ్గర ఒక చిన్న ఇష్యూ అయింది, దానివల్ల కొంచెం బ్యాడ్లో ఉన్నా. సరే, ఈ ఇద్దరు కలిపి తీయడం, ఇద్దరు రావడం, ఈ మెగా పవర్ అంటే అది పవరే, అది అంతే. ఇక్కడ ఒక ఫ్యాన్ ఉన్నారు, ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. మీరు మెగాస్టార్ ఫ్యాన్గా వచ్చారా, విక్టరీ వెంకటేష్ ఫ్యాన్గా వచ్చారు ఈవెంట్కి? టీఎఫ్ఐ ఫ్యాన్ అండి. చెప్పండి, ఎలా అనిపించింది ట్రైలర్? ఎలా అనిపించింది? అనిల్ రావిపూడి ప్రజెంట్ చేసిన ట్రైలర్ ఎలా అనిపించింది? యాజ్ యూజువల్ అనిల్ రావిపూడి ఫ్యామిలీ ప్యాక్ ట్రైలర్ లాగే ఉంది. ఇంతకుముందు సంక్రాంతి కోసం, ఇంతకుముందు అతను ఏవైతే ఇంతకుముందు 7 మూవీస్ తీసాడా, ఇంక్లూడింగ్ 8 సంక్రాంతి కోసం. యాజ్ యూజువల్ మనకు ఫ్యామిలీ ప్యాక్డ్ పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ లాగానే అనిపించింది. సాంగ్స్ ఎలా అనిపించినాయి? బాగా ఆకట్టుకున్నాయండి. మళ్ళీ ఈ మీసాల పిల్ల అయితేనేమి, తర్వాత శశిరేఖ కానీ, మెగా విక్టరీ మాస్ డ్యాన్స్ సాంగ్ కానీ బాగున్నాయి. ప్రస్తుతం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంటుంది, బిగ్ స్క్రీన్ మీద ఐపీస్ట్గా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొన్ని గంటల ముందు ఒక అప్డేట్ వచ్చింది, ఒక హుక్ స్టెప్ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. యాక్చువల్గా ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు ఆ హుక్ స్టెప్ చిరంజీవి చేయబోయే? డెఫినెట్గా అండి, ఆ హుక్ స్టెప్ని ఆల్వేస్ విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి పర్ఫామ్ చేస్తే దద్దరిల్లిపోద్ది స్టేడియం. ఇక్కడ మన ఆడిటోరియం అనేది దద్దరిల్లిపోద్ది. ఇంకా లూజ్ ఉండేవి పడిపోతాయి, అట్లా ఉంటుంది వారం. ఇంకా హుక్ స్టెప్ అంటే మామూలుగా ఉంటుంది. మరి ఇద్దరు, ఒకరు ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలిసిన వాళ్ళు, ఒకరు మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన హీరోలు మనకి. యాక్చువల్గా చిరంజీవి గారు హుక్ స్టెప్లకు పెట్టింది పేరు, ఆయన చాలా ఉంటాయి హుక్ స్టెప్లో. మీకు ఈ హుక్ స్టెప్లో బాగా నచ్చిన హుక్ స్టెప్ చిరంజీవి గారు హుక్ స్టెప్స్లో? నాకు రీసెంట్ టైమ్స్లో ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఖైదీ 150లో హుక్ స్టెప్స్ చాలా బాగా నచ్చాయి. అంటే ఎక్స్పెక్ట్ చేయాలి ఆ సాంగ్స్కి ఇలా కూడా పర్ఫామ్ చేయొచ్చా, ఇంత చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి. బట్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ లేదా వేసినప్పుడు మాత్రం అది ఎవరికంటే రావు. ఆ బాడీ ఫిట్నెస్కి కరెక్ట్, ఆ పర్సనాలిటీ గ్రేస్ కరెక్ట్గా మ్యాచ్ చేస్తారు బాస్. డెఫినెట్గా ఆ గ్రేస్ వల్లనే ఆ స్టెప్స్ అంతగా మూవ్ అయ్యాయి అనిపిస్తుంది స్క్రీన్ మీద. ఓకే, చాలామంది ఆ హుక్ స్టెప్ గురించి కూడా వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడే మనం ఫ్యాన్స్ని అడిగే ప్రయత్నం చేద్దాము, ఆ హుక్ స్టెప్ గురించి ఎంత ఎగర వెయిట్ చేస్తున్నారు ఏంటనేది. హాయ్, హలో, చెప్పండి సార్. యాక్చువల్గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక సర్ప్రైజ్ పెట్టారు అనిల్ రావిపూడి గారు. అదేంటంటే ఒక స్టెప్ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక స్టెప్ ఉన్న సాంగ్ని రిలీజ్ చేస్తా అంటున్నారు.
మీరు సాధారణంగా చిరంజీవి గారు అంటే నువ్వు స్టెప్లో పెట్టింది పేరు, మీకు బాగా నచ్చిన ఒక స్టెప్ ఏంటి చిరంజీవి గారు చేసిన ఇప్పుడు దాకా? ఇప్పుడు దాకా అంటే చాలా ఉన్నాయి సార్ చెప్పడానికి. దాయి దాయిదామ ఈయన స్టెప్ కానీ, ఆయనకి చిన్నప్పటి నుంచి పుట్టిన కాంచి హార్డ్ కోర్ ఫ్యాన్స్ మా ఫ్యామిలీ మొత్తం కూడా. మాది మేము చాలా దూరం నుంచి వచ్చాము, భద్రాద్రి కొత్తగూడెం మంచిర్యాల నుంచి సార్ కోసం చూడడానికి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి చేస్తుంటే చాలా ఆతృతగా ఉంది మాకు. ఇది మిస్ అవ్వకూడదు ఈ సినిమాని. సంక్రాంతికి మా కోసం తీసుకొచ్చినందుకు మా ఫ్యామిలీ తరఫున నుంచి అందరికి చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చిరంజీవి గారు హుక్ స్టెప్స్ ప్రతి ఒక్కరు ఏదో ఒక మూమెంట్లో ట్రై చేస్తారు, ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో. మీరు అలా ట్రై చేసిన హుక్ స్టెప్ ఏదైనా ఉందా మీ లైఫ్లో చిరంజీవి గారి మూమెంట్? అది కంపేర్ చేయలేము సార్, అది ఇంపాసిబుల్. మన ఆనందం గురించి ఏదో వేసుకుంటాం. అది స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో అన్నింటిలో కూడా మనం అనుభవం అనేది ఉంది. అది ఎవరికి బాస్ ఇస్ మన బాస్ తోటి కంపేర్ చేయలేము సార్, ఇంపాసిబుల్. డ్యాన్స్ అనేది పుట్టింది ఆయన బొడ్డుకు కోసి పేరు పెట్టింది ఆయన చూసి, ఇక సో ఆయన ముందు ఇంపాసిబుల్ సార్. అనిల్ రావుపూడి గారి మూవీస్ అంటేనే ఫ్యామిలీ ప్యాక్ ఎంటర్టైన్మెంట్. యాక్చువల్గా మీరు ఆ ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించింది? మూవీ చాలా హిట్ అయింది అనిపించిందండి. F2 కానీ F3 కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ అన్ని మూవీస్ చాలా బాగున్నాయి సార్. నెక్స్ట్ వచ్చే మూవీ కూడా చాలా హిట్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూసారా ట్రైలర్ చూసారా ఎలా ఉంది? కామెడీ థింగ్స్ అంటే యాక్చువల్గా నయనతార ఏమో ఒక ఎక్స్ వైఫ్గా అలాగా ఎలా అనిపించింది వాళ్ళిద్దరి మధ్యన ట్రైలర్లో ఉన్న డైలాగ్స్, చిరంజీవి గారికి నయనతారకి మధ్య ఉన్న డైలాగ్స్? మూవీలో కామెడీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తామండి. మా పాప అయితే ఆ మూవీలో సాంగ్ అసలు వదలదు, చూసింది పదే పదే. ఏ సాంగ్ అండి? మీసేలా పిల్ల సాంగ్. ఇంకా యాక్చువల్గా మీరు ఒక విక్టరీ వెంకటేష్ ఫ్యాన్గా వెళ్తారా రేపు పొద్దున్న ఈ మూవీకి, లేకపోతే చిరంజీవి గారు ఫ్యాన్గా వెళ్తారా? అయ్యో, బోత్ ఆర్ స్టార్స్ కదండి, ఇద్దరు మాకు ఫ్యామిలీ మెంబర్స్ లా అనిపిస్తుంది. మెగాస్టార్ వాళ్ళిద్దరు కూడా మాకు చాలా చాలా మా ఫ్యామిలీ మొత్తం కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అండి మేమందరం. మదర్ వెంకటేష్ ఫ్యాన్ అయితే ఫాదర్ చిరంజీవి ఫ్యాన్, అలా ఉంటుంది సార్ మాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పంజేకి ఇటు పెట్టు వచ్చే వాళ్ళని అడుగుదాం. జస్ట్ ఇలా పెట్టు.